కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున పార్టీ మారబోతున్నారా? టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా? జగన్తో ఆయన ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ నెల 27న ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలోని రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 2014లో మొదటిసారిగా మేడ మల్లికార్జున్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలకు గాను ఒకే ఒక్క నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో రాజంపేటలో గెలుపొందిన మేడ మల్లికార్జున్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టి తగిన రీతిలో గౌరవించారు. అంతేకాదు ఆయన తండ్రికి టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పదవులను కట్టబెట్టింది. ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలతో మేడ మల్లికార్జున్ రెడ్డికి విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం వైసీపీ ఫ్యాన్ కిందకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డితో ఇప్పటికే పార్టీ మారే విషయమై మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ నెల 27 లేదా 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా రాజంపేట నియోజకవర్గంలో పట్టు ఉండడంతో వైఎస్ జగన్ సహితం మేడ మల్లికార్జున్ రెడ్డి పార్టీలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మేడాను టీడీపీ నుండి వైసీపీలోకి తీసుకుంటే ఒక్కసారిగా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లేకుండా చేసినట్లు అవుతుందనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.